నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ లెక్చరర్ల మధ్య వార్ కొనసాగుతోంది. ప్రిన్సిపల్ జుఫిషా సుల్తానా తమను అకారణంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని లెక్చరర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా లెక్చరర్లు అందరూ మూకుమ్మడిగా విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ ఉదయం కళాశాల వార్షికోత్సవ క్రీడా పోటీల నిర్వహణ విధులను లెక్చరర్లు బహిష్కరించారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ తీరును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమకు ప్రిన్సిపల్ వేధింపుల నుంచి విముక్తి కల్పించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రిన్సిపల్ జుఫిషా సుల్తానా వేధింపులు రోజురోజుకు అధికమవుతున్నాయని, ప్రిన్సిపల్ జుఫిషా సుల్తానా వేధింపులు వల్ల లెక్చరర్ల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థుల ముందు తమను దుర్భాషలాడుతూ అవమానపరుస్తుందని లెక్చరర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లేదు లెక్చరర్స్ గురించి స్టూడెంట్స్ ముంగట ఎట్లా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది ఆమె. మళ్ళీ పీరియడ్లో వచ్చి ఆ స్టూడెంట్స్ ఉండగా నువ్వు లెక్చరర్సా, నువ్వు ఇట్లానా అట్లానా అని కూడా మాట్లాడుతుంది. తర్వాత గేమ్స్ కోసం అన్నది మాకు ఇంటిమేషన్ కూడా లేదు. డైరెక్ట్ నోటీస్ పంపించింది, సిగ్నేచర్ చేయండి, గేమ్స్ స్టార్ట్ చేయమని అన్నది. ఇప్పుడు పిల్లలకు చెప్తుంది వాళ్ళు గేమ్స్ తీసుకుంటలేరు, అది తీసుకుంటారు. పిల్లలకు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటా ఆమె ఇచ్చేస్తుంది, అగెనిస్ట్ చేస్తున్నది. మళ్ళీ వేరే సమస్యలు కూడా ఉన్నాయి. ఆమెనే రెగ్యులర్ రాదు, తొందర రాదు. ఆమె 10:30కి అట్లా వస్తుంది. ఇలా బయోమెట్రిక్ ఉన్నా కూడా ఆమె లేట్కి వస్తుంది. వచ్చి మళ్ళీ అందరికంటే మధ్యాహ్నము నిన్న 2 వరకు మనము ఇచ్చేసుకున్నామైతే గేమ్స్ ఆడిన తర్వాత పోయి లంచ్ సెషన్ వస్తే మీరు 3 గంటలకు వచ్చిండ్రు, లంచ్ చేసి వచ్చిండ్రు, అట్లా వచ్చిండ్రు, బిర్యానీ తింటున్నారు, గది తింటున్నారు అనుకుంటా లెక్చరర్కు పడుతూస్ అనుకుంటా ఒక ఉర్దూలో ఏదో అన్నది అందరికీ. అప్పటి నుంచే నేను పడుతూస్ అనగానే అందరూ బయట ఇవాళ ఇచ్చేసింది. ఇంతకుముందు కూడా మేము హైయర్ అథారిటీకి చెప్పినాము. వాళ్ళు వచ్చి 3 మెన్ కమిటీ వాళ్ళు వచ్చి కూడా ఈమెకి చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నడుస్తుంది. మళ్ళీ అదే ఉంది ఆమెది. ఇంతకుముందు కూడా మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఉండే మన దగ్గర ప్రిన్సిపాల్ కూడా చేసిపోయిండు. ఖలీక్ సార్ కూడా ఆమెతో గొడవ పడ్డది, సస్పెండ్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇట్లా పరిస్థితి ఉంది. మరి ఆమె ప్రవర్తన సరిగా లేదు. లెక్చరర్స్ గురించి స్టూడెంట్స్ ముంగట ఎట్లా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది ఆమె. మళ్ళీ పీరియడ్లో వచ్చి ఆ స్టూడెంట్స్ ఉండగా నువ్వు లెక్చరర్సా, నువ్వు ఇట్లానా అట్లానా అని కూడా మాట్లాడుతుంది. తర్వాత గేమ్స్ కోసం అన్నది మాకు ఇంటిమేషన్ కూడా లేదు. డైరెక్ట్ నోటీస్ పంపించింది, సిగ్నేచర్ చేయండి, గేమ్స్ స్టార్ట్ చేయమని అన్నది.